నేడు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటే అర్థం ఏ పని చేసినా, ఏ దానము చేసినా, ఏ శుభ సంకల్పము చేసినా అది రెండింతల ఫలితాన్ని ఇస్తుంది అని అర్థం. అందుకే దానికి అక్షయము అంటే క్షయము కానటువంటిది, నశించనటువంటిది, విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది. కాబట్టి ఈ తిథికి అక్షయ తృతీయ అనేటువంటి పేరు వచ్చింది. ఈ అక్షయ తృతీయ రోజే పరశురామ జయంతి, పరశురాముడు జన్మించినటువంటి శుభతిథి. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మతిథి. అక్షయ పాత్ర శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదికి ఇచ్చినటువంటి రోజు కూడా ఈ రోజే అని చెప్తారు పురాణాలలో. వ్యాస భగవానుడు మహాభారత రచన చేసినటువంటి శుభతిథి కూడా ఈ అక్షయ తృతీయ రోజు, అంటే వైశాఖ శుద్ధ తదియ రోజు. కావున దీనికి అక్షయమైనటువంటి రోజుగా పిలుస్తారు. దీని వెనుక ఇంకా పురాణ కథ, చాలా విశేషమైనటువంటి కథ కనిపిస్తుంది. ఒకానొక కల్పంలో శ్రీ మహాలక్ష్మి భూలోకంలో సంచరిస్తూ ఎవరి ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఎవరి ఇంట్లో పరమ పవిత్రంగా ఉన్నది అని చెప్పి లోకమంతా తిరుగుతూ ఉన్నది. ఆ సందర్భంలో ఎక్కడా కూడా శ్రీ మహాలక్ష్మికి పవిత్రమైనటువంటి స్థలం కనిపించలేదట. ఒకచోట అపవిత్రమైనటువంటి వాతావరణము, ఒకచోట కలహపూరితమైనటువంటి వాతావరణము, ఇంకొక చోట అనేక రకాలైనటువంటి విపరీతమైనటువంటి వాతావరణము, పరిస్థితులు కనిపించాయి. ఏ ఇల్లు కూడా శ్రీ మహాలక్ష్మికి నివాసయోగ్యమైనట్టుగా కనిపించలేదు. దానితో శ్రీ మహాలక్ష్మి తిరిగి తన లోకానికి వెళ్ళిపోతూ ఉంటే అనుకోకుండా కాశీక్షేత్రాన్ని పరిపాలించేటువంటి రాజుగారి గోశాల చాలా పరమ పవిత్రమైనట్టుగా కనిపించింది. శ్రీ మహాలక్ష్మి ఆ గోశాలలో ప్రవేశించేసరికి అప్పటికే సమస్త దేవతలు గోవుల్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవటం చూసింది. దాంతో శ్రీ మహాలక్ష్మి చాలా సంతోషిస్తూ గోవులను కోరిందట, నేను మీలో ఉండే అవకాశాన్ని కల్పించమని. కానీ గోవులు అందుకు నిరాకరించాయి. నీవు చెంచలవు, ఎవరిని అనుగ్రహిస్తావో ఎవరిపై ఆగ్రహిస్తావో తెలియదు. దుర్మార్గులని ధనంతో అనుగ్రహిస్తావు, ధర్మాత్ములని దరిద్రులని చేస్తావు. కావున నీలాంటి వారికి మాలో స్థానం లేదు అని చెప్పి నిరాకరించాయి గోవులు. కానీ శ్రీ మహాలక్ష్మి విచారించి, నేను సమస్త సృష్టిని ధనంతో నడిపిస్తూ ఉన్నాను, మూలశక్తిని నేను, ఆదిశక్తిని, పరాశక్తిని, మాతృకను. అలాంటి నాకు నీలో స్థానం లేకపోతే అవమానంగా భావిస్తారు. ఏ దేవతలు, ఏ మానవులు నన్ను గౌరవించరు. కావున మీలో నాకు అవకాశాన్ని కల్పించమని కోరింది శ్రీ మహాలక్ష్మి. దానితో గోవులు సంతసించి, మా మూత్ర పురీషములలో అంటే గోమూత్రములోను, గో పేడలోను, గోమయములోను ఖాళీగా ఉన్నది. ప్రస్తుతానికి నీకు ఇష్టమైతే దానిలో నివసించు, లేదంటే లేదు అని సమాధానం చెప్పాయట. శ్రీ మహాలక్ష్మి చాలా సంతోషించి ఆనాటి నుంచి గోమయములోను, గో పంచితములోను తన స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. అందుకనే గోవు యొక్క పంచితము, గోమయము పరమ పవిత్రమైనవిగా చెప్తూ ఉంటారు. ఏ రోజైతే గోపంచితము, గోమయములలో శ్రీ మహాలక్ష్మి నెలవు ఏర్పాటు చేసుకుందో ఆనాడు ఏ కార్యము చేసినప్పటికీ కూడా అక్షయమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అని శ్రీ మహాలక్ష్మి వరమిచ్చిందట. అదే అక్షయ తృతీయగా చెప్తారు పురాణాలలో. కావున ఈనాడు ప్రముఖంగా గో సేవ చేస్తే కోటి జన్మలు గోవును సేవించినటువంటి ఫలితము అక్షయంగా కలుగుతుంది. శక్తి కొలది చేసినటువంటి చిరు దానమైన విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు చేకూరుస్తుంది. ఇక్కడ బంగారము మాత్రమే దానం చేయాలనేటువంటిది ఎక్కడా పురాణంలో చెప్పినటువంటి విషయం కాదు. శక్తి కొలది, అది అన్నదానం కావచ్చు, వేసవి కాలం కాబట్టి జలదానం కావచ్చు, ధనదానం కావచ్చు, ఏది చేసినా శక్తి కొలది, శక్తి వంచన లేకుండా ప్రేమపూర్వకంగా, ప్రీతి పాత్రంగా అర్హత కలిగినటువంటి వారికి దానం చేయటం వలన విశేషమైనటువంటి పుణ్యము లభిస్తుంది. పుట్టి రోజులలో చేసేటువంటి పుణ్యము కొంతైతే అక్షయ తృతీయ రోజు చేసేటువంటి పుణ్యము, దానము యొక్క ఫలితము కోటి రెట్లు సమానము అని చెప్పి పురాణాలలో చెప్పబడ్డాయి.